కావాలని ఎవరు చేయరు. సంజయ్ థియేటర్ తొక్కిసలాట ఘటన దురదృష్టకరం. 2-3 రోజుల్లో సినీ పరిశ్రమ పెద్దలతో వెళ్ళి సీఎంను కలిసి మాట్లాడతా. ప్రముఖ నిర్మాత ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు వెల్లడి. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడికి పరామర్శ. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంజయ్ థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒకరు మృతి చెందడం దురదృష్టకరమని ప్రముఖ నిర్మాత, తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు అన్నారు. అయితే ఇలాంటి ఘటనను ఎవరూ కావాలని చేయరని వ్యాఖ్యానించారు. ఇలాంటి ఉదంతాలు మళ్లీ జరగకుండా అందరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజను మంగళవారం దిల్ రాజు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సినీ పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య సమస్యలు లేకుండా చూసుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు ఎఫ్డీసీ చైర్మన్ బాధ్యతలు అప్పగించారని ఆయన చెప్పారు. 2-3 రోజుల్లో పరిశ్రమ పెద్దలతో సహా ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడతానని, సమస్యలన్నీ త్వరలోనే పరిష్కారం అవుతాయని హామీ ఇచ్చారు. మరోసారి సీఎం కలవడంతో పాటు హీరో అల్లు అర్జున్ కూడా కలిసి అన్ని విషయాలు తెలుసుకుంటానన్నారు. రేవతి కుటుంబానికి అండగా ఉంటాం. శ్రీతేజను వెంటిలేటర్ తొలగించి 2 రోజులైందని, బాలుడు త్వరగానే కోలుకుంటున్నాడని ఆశిస్తున్నట్లు దిల్ రాజు చెప్పారు. అమెరికా పర్యటనలో ఉండడం వల్ల తాను ఇక్కడికి రాలేకపోయానని సీఎంను మంగళవారమే కలిశానన్నారు. తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబాన్ని ఆదుకునే బాధ్యతను ప్రభుత్వం, సినీ పరిశ్రమ తీసుకుంటుందన్నారు. బాలుడి తండ్రి భాస్కర్ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారని, అవసరమైతే సినీ పరిశ్రమలో ఉద్యోగం కల్పిస్తామని దిల్ రాజు తెలిపారు.